ఈ ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా భారతదేశంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది అన్ని జాతుల కంటే బీసీ వర్గాలకు అత్యంత ప్రమాదకరమైనటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు బీసీలు మరి ఎక్కడికి పోయినా ఏ జాబ్ చేయాలన్నా, ఏ కాలేజీలో సీట్లు రావాలన్నా, ఎక్కడ ఏది ఉపాధి దొరకాలంటే కేవలం ఓపెన్ కాంపిటీషన్లో బీసీలకు పోస్టులు వచ్చినా, సీట్లు వచ్చినా అది కేవలం మరి రిజర్వేషన్కే పరిమితం చేస్తున్నారు. కానీ ఓపెన్ కాంపిటీషన్లో మరి సీట్లు కానీ మరి పోస్టులు కానీ ఇవ్వకపోవటం వల్ల మరి 55% ఉన్న బీసీలు కేవలం 27%కే పరిమితం చేయటం, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి పెట్టడం, ఇది బీసీలకు జరిగేటువంటి అన్యాయమని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సామాజిక న్యాయం అంటుంటే ఎక్కడ సామాజిక న్యాయం ఉంది? బీసీలకు జరిగేది సామాజిక అన్యాయం జరుగుతూ ఉంది. ఈరోజు బీసీల మీద దౌర్జన్యాలు, దోపిడీలు, కులం పేరు పెట్టి తిట్టడం, మరి చిన్నచూపు చూడటం, బీసీలకు రాజకీయ చైతన్యం లేకపోవటం వల్ల ఈరోజు బీసీలు ఈ రాష్ట్రంలో 55% ఉన్నప్పటికీ మరి వెనకబడిపోవడానికి కారణాలు అనేకం ఉన్నాయి. బీసీలు రాజకీయ చైతన్యం వచ్చినప్పుడు కానీ మరి బీసీ వ్యవస్థ అనేది, బీసీ జాతి మొత్తము అభివృద్ధి చెందాలంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో బీసీలకు మరీ ముఖ్యంగా రాజకీయ చైతన్యం అవసరమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.